56 అక్షరాలు ఉన్నప్పటికీ కూడా ఆ జోడించడంలో తేడా వస్తే తిట్లు అయిపోతాయి. ఏమవుతాయి? తిట్టు, దుర్భాషలు అవుతాయి. అవే అక్షరాలు, కానీ ఆ జోడించడంలో సక్రమంగా జోడిస్తే అవి స్తుతి మంత్రములు అవుతాయి. ఆ జోడించడం నేర్పరితనం, అంతే మనం చేసేది. కాబట్టి ఒక చిన్న పిల్లవాడు వెళ్ళి భగవంతుడికి సమర్పించాడంట. పూజ్యశ్రీ దయానంద సరస్వతి స్వాముల వారి శిష్య బృందము కలిసి, మరి శ్రీమతి సద్గుణ మొదలగు వారి ద్వారా 25 మంది ఆచార్యుల ద్వారా మీకు సులభంగా ఏమీ ఫీజులు కట్టక్కర్లేదు. ఆ వడ్లు అంటారు కదా, ధాన్యం మొక్కలు గడ్డే, గడ్డే. ఇక గడ్డి తీయమంటే అంత మొత్తం లాగేసాను అనమాట నేను. ఏది వరి ఏది గడ్డి అని తెలియాలి కదా. అంటే గడ్డి మొక్క అంటే దేనికి పనికిరాదు అనుకోకండి. అమంతరం అక్షరం నాస్తి, మంత్రము కాని అక్షరం లేదు. నానౌషధిర్ వనస్పతి, పిచ్చిగడ్డిని తీసి పారేస్తామే, అది కూడా ఏదో ఒక ఔషధి. అది ఆయుర్వేదిక మందులు తెలిసినటువంటి ఆయుర్వేద వైద్యులకు తెలుస్తుంది. అదేవిధంగా అప్రయోజక పురుషో నాస్తి. కొంతమంది అంటారు వీడు దేనికి పనికిరా నిక్కమ్మ అంటారు. హిందీలో కూడా నేను ప్రవచనాలు చెప్తుంటాను, కానీ మధ్యలో హిందీ శబ్దం కూడా రావచ్చు. ఏ పనికి పనికిరాడు అంటారు, సామాన్య ప్రజలు అంటారు. కానీ ఏ పనికి పనికిరాని వాడంటూ సృష్టింపబడడు. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు. భగవంతుడికి తెలుసు. సంస్కృత భాష వలన మన ధర్మం రక్షింపబడుతుంది. వేదాలు, ఉపనిషత్తులు, శ్రీమద్ భగవద్గీత, వాల్మీకి రామాయణము, అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు, మహాభారతము, ఇవన్నీ కూడా సంస్కృత భాషలో ఉన్నాయి. సంస్కృత భాషలో ఉన్నాయి, దానికి అనువాదాలు కూడా ఉన్నాయి. కానీ మనం సంస్కృతమే నేర్చుకుంటే స్వయంగా మనం చూడవచ్చు. కొన్ని పదాలు నేను చూస్తూ ఉంటాను ఆ తాత్పర్యంలో. సంస్కృత భాషలో ఉండి ఆ పదానికి అర్థం వేరుగా ఉంటే ఈ తాత్పర్యకర్తలు తనకు అనుకూలంగా రాసుకుంటున్నారు. అలాంటి మోసాలు జరగకుండా మనకి భగవంతుడు బుద్ధి ఇచ్చాడు. మన బుద్ధిని ఉపయోగించుకొని గురుదేవుల ఆశీర్వాదంతో ఏది నిజము, ఏది అబద్ధము, ఏది సరైన అర్థము, ఏది పెడార్థము అని మనం తెలుసుకోగలుగుతాం శాస్త్రాల్ని మనం అధ్యయనం చేస్తే. కాబట్టి సంస్కృత విద్య చాలా అవసరం. అయితే పెద్ద పెద్ద పండితుల దగ్గరికి వెళ్ళాలంటే అందరికీ సాధ్యం కాదు. కనుక అనేక యూట్యూబ్ ఛానల్ మాధ్యమంగా మేము సంస్కృతం వ్యాసాశ్రమంలో కొద్ది చదువుకున్న తర్వాత బెంగళూరు, తర్వాత కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ మేము స్వామీజీలమంతా ఉదయం 6 గంటలకు కూర్చొని ఛాయ్ చేస్తారు అక్కడ, టీ. అప్పుడు ఒక స్వామీజీ సంస్కృతంలో వార్తలు పెట్టేవారు. అయం బలదేవానంద సాగర, సంస్కృత భాషలో వార్తా శ్రూయంతాం అనేవారు. చాలా వినసొంపుగా ఉండేది అన్నమాట మాకు. ఎందుకంటే సంస్కృతం చదువుకుంటూ ఉండేవారు ఇప్పుడు కాశీలో. ఆ సంస్కృతం చదువుకుంటే ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. తల్లిపైన తండ్రిపైన పూజాభావం ఏర్పడుతుంది. ఎందుకని సంస్కృత భాషలో ఉంది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇదంతా ఇంకో భాషలో లేదు. నాకు తెలిసినంతలో ఉందేమో, మీరు గవేషణ అన్వేషణ చేయండి. కాబట్టి సంస్కృత భాష ఇటు భాష నేర్పిస్తూ సత్సంస్కారం కూడా నేర్పిస్తూ ఉంది. కనుక సంస్కృత భాష తప్పనిసరిగా అందరూ నేర్చుకోవాలి. ఆ సంస్కృత భాష నేర్పించడానికి అనేక ఛానళ్ళు ఉన్నాయి. అందులో ఒక ఏకదంత ఛానల్ ఉంది. దానిని పూజ్యశ్రీ దయానంద సరస్వతి స్వాముల వారి శిష్య బృందము కలిసి, మరి శ్రీమతి సద్గుణ మొదలగు వారి ద్వారా 25 మంది ఆచార్యుల ద్వారా మీకు సులభంగా ఏమీ ఫీజులు కట్టక్కర్లేదు. అందరూ నేర్చుకోండి, తెలుసుకోండి,
సంస్కృత భాష ద్వారా సహజంగానే జరిగిపోతుంది ప్రాణాయామము. సంస్క్రియతే, సంస్కరింపబడతాం మనం. మన శరీర ధారణ, వస్త్రధారణ ఎలా ఉండాలి, ఈ శరీరము ఎందుకు ధరించాము, ఈ శరీరం యొక్క స్థితిగతులు ఏవి, ఏది నిత్యము ఏది అనిత్యము, దేనిని మనం గ్రహించాలి, దేనిని త్యజించాలి, ఇవన్నీ కూడా మనకు చక్కగా సంస్కృత భాషలో బోధింపబడతాయి. మనకి తెలియగా ఏం చేస్తామంటే, చిన్ననాడు ఒకసారి తీసుకెళ్ళారు వ్యవసాయం, అది ఏదో ఇస్తారు కదా గొప్పు తవ్వటానికి, కలుపు తీయటానికి. తీస్తే అన్నీ నాకు గడ్డిలాగా కనిపించాయి. ఆ ఒడ్లు అంటారు కదా, ధాన్యం మొక్కలు గడ్డే, గడ్డే. ఇంకా గడ్డి తీయమంటే అంత మొత్తం లాగేసాను అనమాట. నేను మొత్తం తీసేస్తూ ఉంటే అప్పుడు మా పూర్వాశ్రమ తండ్రి గారు, కలుపు తీయాలి కానీ వరి మొక్కలు తీయకూడదు. కాబట్టి ఏది వరి ఏది గడ్డి అని తెలియాలి కదా. అంటే గడ్డి మొక్క అంటే దేనికి పనికిరాదు అనుకోకండి. అమంతరం అక్షరం నాస్తి, మంత్రము కాని అక్షరం లేదు. నానౌషధిర్ వనస్పతి. పిచ్చిగడ్డిని తీసి పారేస్తామే, అది కూడా ఏదో ఒక ఔషధి. అది ఆయుర్వేదిక మందులు తెలిసినటువంటి ఆయుర్వేద వైద్యులకు తెలుస్తుంది. అదేవిధంగా అప్రయోజక పురుషో నాస్తి. కొంతమంది అంటారు వీడు దేనికి పనికిరా నిక్కమ్మా అంటారు. హిందీలో కూడా నేను ప్రవచనాలు చెప్తుంటాను కానీ మధ్యలో హిందీ శబ్దం కూడా రావచ్చు. ఏ పనికి పనికిరాడు అంటారు, సామాన్య ప్రజలు అంటారు. కానీ ఏ పనికి పనికిరాని వాడంటూ సృష్టింపబడడు. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు. భగవంతుడికి తెలుసు. అప్రయోజక పురుషో నాస్తి. ప్రతి జీవి ఈ సంసారంలో, ఈ లోకంలో ఏదో ఒక కార్యం కోసం వచ్చి ఉంటుంది జీవి. కాబట్టి ఎవ్వరు కూడా పనికి మాలిన వాళ్ళు లేరు. యోజకస్తత్ర దుర్లభ. యోజకులు దేనితో దేన్ని కలిపితే ఈ విధంగా లైటింగ్ వస్తుంది, ఈ విధంగా ఫ్యాన్ తిరుగుతుంది, దేనితో దేన్ని కలపాలని. ఇప్పుడు లైటింగు బల్బుకి పెడితే లైటింగ్ వస్తుంది, కానీ కరెంటు తీసి మనం పెట్టుకుంటే మనకు లైటింగ్ వస్తుందా? ఏం వస్తుంది మనకి? మృత్యువు. ఏమొస్తుంది? కరెంటు తీసి మనకు పెట్టుకుంటే మృత్యువు, మరణం వస్తుందన్నమాట. కాబట్టి దేనికి తగిలించాలని తెలివితేటలో ఉండాలి. అదే గురువులు చేస్తారనమాట. అందుచేత గురువుల దగ్గరికి వెళ్ళాలి, ఆచార్యుల దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని దేనికి దానికి తగిలించేస్తే అన్నీ ఎగిరిపోతాయి, సూచీలు ఎగిరిపోతాయి, మొత్తం ఫ్రిడ్జ్లు అన్నీ ఎగిరిపోతాయి అన్నమాట. కాబట్టి ఆ తెలిసిన వారి దగ్గరికి వెళ్తే అప్పుడు వారు కెమెరాకి ఆ కనెక్షన్ ఇస్తే కెమెరా పనిచేస్తుంది, లైటింగ్కి కనెక్షన్ ఇస్తే లైట్ వెలుగుతాయి, ఫ్యాన్కి ఇస్తే ఫ్యాను, ఏసీకి ఇస్తే ఏసీ. అట్లాగా దేనితో కనెక్షన్ చేయాలి, జోడించాలి అని. అట్లాగే 56 అక్షరాలు ఉన్నప్పటికీ కూడా ఆ జోడించడంలో తేడా వస్తే తిట్లు అయిపోతాయి. ఏమవుతాయి? తిట్టు, దుర్భాషలు అవుతాయి. అవే అక్షరాలు, కానీ ఆ జోడించడంలో సక్రమంగా జోడిస్తే అవి స్తుతి మంత్రములు అవుతాయి. ఆ జోడించడం నేర్పరితనం, అంతే మనం చేసేది. కాబట్టి ఒక చిన్న పిల్లవాడు వెళ్ళి భగవంతుడికి సమర్పించాడంట. సమర్పించి, ఓ భగవంతుడా, నీకు అన్ని విద్యలు వచ్చు కదా, నాకు వచ్చింది ఇదే అని సమర్పించి వచ్చాడట. ఈ పెద్దవాళ్ళు అడిగారట, నాయన ఇంత చిన్నవాడివి, యూకేజీ ఎల్కేజీ చదువుతున్నావు, ఏమి స్తుతి సమర్పించావు అని అడిగాడు. అడిగితే ఈ చిన్నపిల్లవాడు ఏం చెప్పాడట, నేను ఆలు రాసి ఇచ్చేశాను. ఇంకా ఆలు ఎందుకు ఇచ్చావంటే, ఏ స్తుతి చేసినా, ఏ మంత్రాలైనా, ఏ ఉపనిషత్తులైనా ఈ అక్షరాల కంటే భిన్నంగా ఉండవు కదా. కాబట్టి హే భగవంతుడా, నీకు ఇష్టమైన స్తుతి నువ్వే సమకూర్చుకొని నువ్వే తృప్తిపడి నాకు వరాలు ఇచ్చేసి అని చెప్పి భగవంతుడు ఆ బాలకుడు చెప్పాడంట. అంటే ఆ 56 అక్షరాలతోనే మనం ఒక పూలమాల అల్లినట్టు అల్లితే అది మంత్రం, అది ఒక స్తుతి, ఒక సహస్రనామావళి, అష్టోత్తర నామావళి ఇట్లాంటివి అవుతాయి. కాబట్టి మన వాక్యాలని ఎలా అల్లాలి అన్నటువంటిది
భగవంతుడు అనేక శాస్త్రాల ద్వారా చెప్తూ ఉన్నాడు. కనుక మనకి పరమ ప్రమాణము వేదాలు. ఆ వేదాలు కూడా సంస్కృత భాషలో ఉంటాయి, కొద్ది కఠినంగా ఉంటాయి. వాటిని తెలుసుకోవడానికి శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము అనేటువంటి 6 అంగములు ఉంటాయి. షడంగో వేదో అధ్యేయో జ్ఞేయశ్చ. 6 అంగములతో కూడా వేదమును అధ్యయనం చేయగలిగితే అప్పుడు వేద మంత్రం యొక్క అర్థాన్ని సరిగ్గా తెలుసుకోగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది, వేదం కూడా భయపడుతుందట. మామయం ప్రహరిష్యతీతి, నాకు అర్థానికి అనర్థం చెప్తాడు వీడు. అల్పశ్రుతత్వాత్, కొద్దిగా చదువుకుంటారు, ఓ అహంకారం బ్రహ్మాండంగా పెరిగిపోతుంది, పెద్ద మేరుపర్వతంలాగా ఉంటుంది. తెలిసింది ఇంత, అహంకారం అంత. అలా ఉండకూడదు. విద్యా దదాతి వినయం, వినయాద్యాది పాత్రతాం, పాత్రత్వాద్ ధనమాప్నోతి, ధనాద్ధర్మం తతఃసుఖం. అందుచేత సజ్జనులారా, సద్విద్య నేర్చుకునే వాళ్ళు వినయంగానే ఉంటారు. సద్విద్య, మంచి విద్య నేర్చుకునే వాళ్ళు వినయంగా ఉంటారు. మరి సరైన విద్య నేర్చుకోకపోతే అహంకారాలు పెరిగిపోతాయి, మమకారాలు పెరిగిపోతాయి. కాబట్టి సత్ విద్య, సత్ స్వరూపం, బ్రహ్మతత్వాన్ని తెలియచెప్పే విద్య నేర్చుకొని తీరాలి. ఆ సత్ అన్నటువంటిది ఎప్పటికీ నాశము లేనటువంటిది. కనుక మన నిజస్వరూపము కూడా సత్ స్వరూపము. అది పుట్టుక లేదు, చావు లేదు మన నిజస్వరూపానికి. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ శరీరాలు హన్యమానాలు, కానీ శరీరి ఆత్మ ఎప్పుడు కూడా నశింపదు. ఆ ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఈ తత్వాన్ని తెలుసుకోవటానికి ఏ భాష అయినా పర్వాలేదు, కానీ మూలము సంస్కృతం. ఈ సంస్కృత భాష మాధ్యమంగా నేర్చుకుంటే ఎలా ఉంటుందంటే, కొంతమంది అంటారు స్వామీజీ ఇది చదవండి, ఇది చదవండి అని ఇస్తారు. ఇప్పుడు సంస్కృత భాషలో సుమారు 12-18 ఇంకా ఎక్కువే సంవత్సరాలు పరిశ్రమ చేశాను. ఈ సంస్కృత భాష్యము, శంకరాచార్య భాష్యం చదివిన తర్వాత మిగతా ఏవైనా చదివితే నాకు అనిపిస్తుంది, ఏంటి అదేదో అమృతం తాగిన తర్వాత బెల్లం నీళ్ళు తాగితే ఎలా ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మనం స్వయంగా ఆ పదాన్ని నేర్చుకొని తర్వాత దాని అర్థాన్ని తెలుసుకోగలిగితే అది మంచిదన్నమాట. ఎందుకంటే ఉపనిషత్తులో ఒక పదం ఉంది, ఉదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి అని. ఉదరం అంటే ఏమి? సామాన్య జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి ఉదరం అంటే పొట్ట. ఉదరమంతరం కురుతే అంటే పొట్ట లోపలికి వెళ్ళిపోతే అప్పుడు భయం ఉండదు అని దాని అర్థం సామాన్యంగా. ఇప్పుడు కొంతమంది అంటారు బాలకుడు గుండ్రంగా ఉండాలి, సాధువులేమో సన్నగా ఉండాలి అని. అది సరైన హేతువు కాదు. ఎందుకంటే డివైన్ లైఫ్ సొసైటీ స్వామీజీ వారు కూడా ఎలా ఉండేవారు, డాక్టర్ గారు. అదేవిధంగా అనేక మంది స్వాములు గుండ్రంగానే ఉంటారు. అది శరీర ధర్మం, దాని మీద ఎందుకు మీరు పడతారు? అది శరీరం సన్నగా ఉండొచ్చు, లావుగా ఉండొచ్చు, దానికి జ్ఞానానికి ముడిపెట్టకండి. కాబట్టి శరీర ధర్మాలు తన జ్ఞానస్థితి వేరనమాట. కాబట్టి అవధూతలు, జడభర్తుడు అట్లాంటి వాళ్ళు ఏం తిండి తెగించారా? కాబట్టి ఆ శరీర ఆరోగ్యాన్ని అనుసరించి ఆసక్తి లేకుండా మమకారం లేకుండా దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్. ఎందుకంటే కొందరు అంటారు మీరు కూడా లావెక్కారని, ఒకసారి తగ్గిపోయారని ఒకసారి అంటుంటారు. ఈ శరీర దృష్టి ఎందుకండి? కాబట్టి సామాన్యులకి ఉంటే ఉండవచ్చు కాక, కానీ కొద్దిగా వేదాంతులకి, విద్వాంసులకి శరీర దృష్టి వదులుకొని ఆత్మదృష్టితో చెబితే బాగుంటుందని నాకు అనిపించింది, చెప్పేశాను. మంచిని గ్రహించండి, చెడ్డుంటే వదిలేయండి. సరే, ఉదరమంతరం కురుతే అని చెప్పాను చూసారా? ఆ ఉదరం అంటే పొట్ట లోపలికి వెళ్ళిపోతేనే జ్ఞాని అవుతాడని, కానీ అది కాదు. ఆత్మతత్వములో అణుమాత్రమైన స్వల్పమైన భేదాన్ని కానీ ఎవడైనా చూస్తే వాడికి భయము తప్పదు అని అర్థం. అంటే కొందరు అంటారు కదా, దేవుడు దేవుడే, జీవుడు జీవుడే, జీవుడు ఎప్పటికీ దేవుడు కాడు అంటారే. అక్కడ ఉపనిషత్తు సరిగ్గా అధ్యయనం చేయలేదు అని అర్థం అన్నమాట. ఆ ఉపనిషత్తు అధ్యయనం చేయండి. ఉపనిషత్తు అధ్యయనం చేస్తే ఏమాత్ర భేదము కూడా లేదు. జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడు బ్రహ్మస్వరూపుడే. ఎప్పుడు? ఉపాధి సహితముగా కాదు, ఉపాధి వినిర్ముక్త చైతన్యం. సర్వ ఉపాధి వినిర్ముక్త చైతన్యము బ్రహ్మ ఒక్కటే, దానిలో భేదము లేదు.
అదే చెప్తారు, శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి. కోట్లాది గ్రంథాల ద్వారా ఏది చెప్పబడుతుందో అది ఒక్క శ్లోకం సగభాగంతో చెప్తాను అన్నారు ఆది శంకరాచార్యుల వారు. ఏమిటది? బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపర. జీవుడు బ్రహ్మస్వరూపుడే. అయితే అది తెలుసుకోవడానికి అంతఃకరణం శుద్ధం కావాలి. అందుచేత మల విక్షేప ఆవరణ రూప దోషాలు పోవడానికి సత్కర్మలు చేయండి, ఈశ్వర భక్తి వదలకండి, శాస్త్ర చింతన విడిచిపెట్టకండి. తర్వాత మీ తల్లిని, తండ్రిని, పెద్దలను, గురువులను గౌరవించాలి, సంప్రదాయాన్ని గౌరవించండి. చివరిగా తన యొక్క నిజస్వరూపము అద్వైత తత్వము అంతటా నిండి ఉన్నది, అదే నేను అనేటువంటి తత్వాన్ని తెలుసుకొని తీరాలి. దానికోసమే మానవ జన్మ. అనేక కోట్ల జన్మలో చేసిన పుణ్యం వల్ల వచ్చినటువంటి మహదా పుణ్యపణ్యేన క్రియతేయం కాయ నౌస్త్వయ పారం దుఃఖోదీర్ఘంతం తర యావన్న భిద్యతే. నౌక కొనుక్కున్నాము, ఒక ఓడ పడవ. అది ఎందుకు కొనుక్కున్నాము? ఆ నదిని దాటడానికి కొనుక్కున్నాము కాబట్టి ఆ నదిని దాటేయాలి. అలాగే విడిచిపెట్టామనుకోండి, అది ఎండలో వానలో ఉండిపోయిన తర్వాత అది పాడైపోతుంది. ఆ తర్వాత దాని మీద కూర్చుంటే మనం నదిని దాటలేము, దాంతో అది మునిగిపోతుంది, దానిలో కూర్చున్న వాళ్ళు కూడా మనం మునిగిపోతాం. అలాగే శరీరము పటుత్వంగా ఉన్నప్పుడే మనం సాధన చేయాలి, జపం చేయాలి, సద్గురూపసక్తి చేయాలి, ఇట్లాంటి సంస్కృతం నేర్చుకోవాలి, విద్య నేర్చుకోవాలి. ఆ విధంగా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి ఉన్నతోన్నత స్థితికి, ఆఖరికి సమస్త స్థితులు కూడా దేంట్లో లీనమవుతాయో అటువంటి మన నిజస్వరూపము అధిష్టాన స్వరూపంలో ఆత్మసత్తాలో, అది ఎరుక అనండి, జ్ఞానం అనండి, సత్ చిత్ ఆనంద స్వరూపంలో మనం ఆ స్థితిని పొందడానికి సంస్కృత భాష చాలా ఉపయోగపడుతుంది. అటువంటి సంస్కృత భాష సేవ చేసినటువంటి మీరందరూ ధన్యులు. మీరు ఇంకా సేవ చేయండి, విశేషంగా చేయండి, అప్ టు డేట్ అవ్వండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా మనం సామాన్య ప్రజలకి, పిల్లలకు కూడా నేర్పించగలుగుతాము, వారికి ఆకర్షణ కలిగించగలుగుతాం సంస్కృత భాషలో. ఆ విధంగా మరి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నట్టు నిష్కామంగా చేస్తున్న మీరందరూ కూడా చాలా ధన్యులు. మీ అందరికీ పరమేశ్వరుడు అనుగ్రహించుగాక, ఇతోధిక సద్బుద్ధి ప్రసాదించుగాక. ఇప్పుడు దుర్బుద్ధి అని కాదండి, ఇతోధిక సద్బుద్ధి ప్రసాదించుగాక. దేశము కానీ, కులము కానీ, జాతి కానీ, ధనము కానీ అడ్డు రాకుండుగాక, అభిమానము లేకుండుగాక. అందరికీ మీ వంతు మనం బ్రతుకున్నంతకాలము చేయగలుగుతాం. మనకి శరీరము సహకరించకపోతే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. కాబట్టి శరీరం ఉన్నప్పుడే యథాశక్తి సేవాభావంతో ఆ సరస్వతీమాతకు సేవ అన్న భావంతో చేయండి. అందరూ సుఖ సంతోషాలతో ఆత్మనిష్టలో జ్ఞానాన్ని పొంది ధన్యులయ్యేదరుగాక. ఏకదంత ఛానల్ వారికి విశేష ధన్యవాదాలు. మళ్ళీ ఈశ్వరేచ్ఛ బలీయసి, ఈశ్వరుని సంకల్పము బలమైనది. ఇక్కడికి నేను వస్తానని కానీ, ఈ విధంగా మీకు ఈ ఏకదంత ఛానల్ వాళ్ళకి ఈ విధంగా ఇస్తానని కానీ నేను ఊహించలేదు. ఎప్పటి నుంచో అంటున్నారు, కానీ ఈనాటికి ఇది సంపన్నమైంది. అంతా పరమేశ్వరేచ్ఛ. సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారికి నమః. పార్వతీపతయే హర హర మహాదేవ. సర్వం సచ్చిదానంద పరబ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.